నమస్కారం మిత్రులారా, టీఎస్ సెట్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ ప్రిపరేషన్ స్టడీస్కి స్వాగతం. ఈరోజు యూనిట్ 1 నుంచి టాప్ 20 ముఖ్యమైన ప్రశ్నలు చూద్దాం. క్వశ్చన్ 1, గ్రంథాలయ శాస్త్ర పితామహుడు ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఎస్ఆర్ రంగనాథన్. క్వశ్చన్ 2, లైబ్రరీ సైన్స్ యొక్క 5 లాస్ను ప్రతిపాదించింది ఎవరు? ఆన్సర్ వచ్చేసి రంగనాథన్. క్వశ్చన్ 3, బుక్స్ ఆర్ ఫర్ యూస్ అనేది ఏ చట్టం? ఫస్ట్ లా. క్వశ్చన్ వచ్చేసి 4, ప్రజలకు సేవలు అందించే గ్రంథాలయం ఏది? పబ్లిక్ లైబ్రరీ. క్వశ్చన్ 5, విశ్వవిద్యాలయ గ్రంథాలయం ఏ రకానికి చెందుతుంది? అకాడమిక్ లైబ్రరీ. క్వశ్చన్ 6, లైబ్రరీ యొక్క ప్రధాన విధుల్లో ఒకటి కానిది ఏంటి? మ్యానుఫ్యాక్చరింగ్. క్వశ్చన్ 7, ఏఐసిఆర్ఆర్లో ఐ అంటే అర్థం ఏమిటి? ఇన్ఫర్మేషన్. క్వశ్చన్ 8, నేషనల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా ఎక్కడుంది? కోల్కతా. క్వశ్చన్ 9, గ్రంథాలయ సమాజానికి అందించే ముఖ్య సేవ ఏమిటి? ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం. క్వశ్చన్ 10, బుక్ ఏ చట్టం? సెకండ్ లా. క్వశ్చన్ 11, ఎవ్రీ బుక్ ఇట్స్ రీడర్ అనేది ఏ చట్టం? థర్డ్ లా. క్వశ్చన్ 12, సేవ్ ద టైమ్ ఆఫ్ ద రీడర్ ఏ చట్టం? ఫోర్త్ లా. క్వశ్చన్ 13, లైబ్రరీ ఈజ్ ఏ గ్రోయింగ్ ఆర్గనిజం అనేది ఏ చట్టం? ఫిఫ్త్ లా. క్వశ్చన్ 14, స్పెషల్ లైబ్రరీస్ ఎవరికి సేవలు అందిస్తాయి? స్పెసిఫిక్ యూజర్స్కి. క్వశ్చన్ 15, మెడికల్ లైబ్రరీ ఏ రకమైన లైబ్రరీ? స్పెషల్ లైబ్రరీ. క్వశ్చన్ 16, లా లైబ్రరీ ఏ రకానికి చెందుతుంది? స్పెషల్ లైబ్రరీ. క్వశ్చన్ 17, స్కూల్ లైబ్రరీ ఏ రకమైన లైబ్రరీ? ఆన్సర్ అకాడమిక్ లైబ్రరీ. క్వశ్చన్ 18, కాలేజ్ లైబ్రరీ ఏ రకానికి చెందుతుంది? అకాడమిక్ లైబ్రరీ. క్వశ్చన్ 19, లైబ్రరీ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? ఆన్సర్ ఇన్ఫర్మేషన్ డిస్మినేషన్ చేయడం. క్వశ్చన్ 20, లైబ్రరీ అండ్ సొసైటీ మధ్య సంబంధం ఎలా ఉంటుంది? మ్యూచువల్ రిలేషన్షిప్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి వీడియోలో యూనిట్ 1 పార్ట్ 2 టాప్ 20 MCQs చూద్దాం. థ్యాంక్ యూ.